హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి, ఇది కథ కాదు, కర్మఫలం. వీడియో పూర్తయ్యేలోపే ఊహించని అద్భుతాన్ని అయితే నువ్వు చూస్తావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానివ్వండి, అది మన జీవితానికి మేలు చేసేదయ్యే ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు, ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మరికొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. బిడ్డ, కర్మఫలం. ఈ వీడియో పూర్తయ్యేలోపే అద్భుతాన్ని చూస్తావమ్మా అని చెప్పి బాబాగారు అయితే మనకి చెప్పాలి అనుకుంటున్నారంటే, అసలు కర్మఫలం అంటే ఏంటి, అసలు మన జీవితంలో ఏ విషయానికి సంబంధించిన సందేశాన్ని ఇప్పుడు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు, ఏ నిజాన్ని మనం తెలుసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి భయాలు లేకుండా, ఆందోళనలు లేకుండా ఆనందంగా జీవితాన్ని ముందుకు గడపగలం అనే విషయాన్ని ఈ చిన్న కథ ద్వారా ఇప్పుడు బాబాగారు మనకి వినిపించాలి అనుకుంటున్నారు. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఎన్నో వేదాలను పఠించాడు, ఎన్నో గ్రంథాలను చదివాడు, ఎన్నో ఉపనిషత్తుల సారాంశాలను తెలుసుకున్నాడు. ఆయన చాలా తెలివైనవాడు. అయితే ఒకరోజు ఆయన ప్రాణ స్నేహితుడిని కలవడం కోసం అని చెప్పి పక్క ఊరికి ప్రయాణమవుతాడు. దురదృష్టం ఏంటి అంటే గనక, ఆయన ప్రాణ స్నేహితుడికి చెవులు వినపడవు, అంతేకాకుండా నోట మాట కూడా ఆయనకు రాదు. అంటే మగవాడనమాట. ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన ప్రాణ స్నేహితుడిని కలిశాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అతన్ని చూడాలి, అతనితో మాట్లాడాలి, అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా బయలుదేరాడనమాట. కానీ ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక అరణ్య మార్గం ఉంటుంది. ఈ అరణ్య మార్గం గుండానే ఆ యొక్క ఊరికి అతను చేరుకోగలడు. అయితే ఒంటరిగా ఎంత దూరం ఎలా ప్రయాణించాలి అని చెప్పి అతని యొక్క నడకను ప్రారంభించాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక వ్యక్తి అతనితో పాటు నడకని ప్రారంభించాడు. అయితే మనసులో ఒక చిన్న సంతోషం. ఎందుకు అంటే కనుక అతడికి తోడు దొరికింది అని చెప్పి ఇక అతడితో పరిచయం చేసుకుందామని చెప్పేసి ఈ వేద బ్రాహ్మణుడు, ఎవరండి మీరు, ఎక్కడి వరకు వెళ్ళాలి మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పటి వరకు ఒకరినే నడకను నడుస్తూ ఉన్నాను, తోడు లేక చాలా విసిగిపోయాను. భగవంతుడు పంపించినట్లుగా మీరు నాకు తోడుగా వచ్చారు. ఇకపై ఈ మాట చెప్పుకుంటూ ప్రయాణాన్ని చాలా సులువుగా నడిచేయవచ్చు అని చెప్తాడు. అయితే అతని పేరు అడిగారు కదా, అతని పేరు వచ్చేసి భైరవుడు అన్నమాట. అయితే అతని పేరు వినగానే ఈ యొక్క బ్రాహ్మణుడికి కొంచెం మనసులో అదొక రకమైన భయంగా ఉండే ఫీలింగ్ అనేది వచ్చింది. అయినా పేరుతో ఏముందిలే, ఎవరైతే మనకెందుకులే, ప్రయాణంలో తోడు ఉంటాడు కదా అని చెప్పి సంతోషంలోనే అతడున్నాడు. ఇక అలా నడుస్తూ ఒక చిన్న గ్రామం దగ్గరికి చేరారు. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ భైరవుడు ఏమంటాడంటే, నాకు ఈ ఊర్లో ఒక చిన్న పని ఉంది, మీరు అలా నడుచుకుంటూ వెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి మీతో కలుస్తాను ఆ పగిని ముగించుకొని అని చెప్తాడు. ఇక ఆయన చెప్పిన దానికి బ్రాహ్మణుడు సరేనని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక ఈ భైరవుడు ఆ ఊర్లోకి వెళ్ళిన కొద్దిసేపటికే ఏమవుతుందంటే, ఆ ఊరిలో ఒక రైతు, పెద్ద వయసులో ఉన్న రైతు చనిపోయాడు. అది కూడా ఒక మందు తాగి, పొలాలకు వేసే మందు ఉంటుంది కదా, ఆ మందును తాగి చనిపోయాడు అని చెప్పి ఊరంతా కూడా అన్నీ చెప్పుకుంటారనమాట. ఇక ఆ భైరవుడు ఆ ఊరు నుంచి బయటకు వచ్చి ఆ వేద బ్రాహ్మణుడితో కలిసి నడక ప్రారంభిస్తాడు. ఇక అందరు కూడా ఊర్లో ప్రజలు పరిగెత్తుకుంటూ ఆ యొక్క వేద బ్రాహ్మణుడికి ముందుగానే ఎదురొస్తూ ఉంటారు. ఈ భైరవుడు ఆ ఊర్లోకి ప్రవేశించిన తర్వాతే అందరూ కూడా ఏంటి ఇలా భయాందోళనతో ముఖంలో
ఏదో రకమైన బాధతో ఆ ఊర్లోకి వెళ్తున్నారేంటి అని చెప్పి మనసులో అనుకొని మళ్ళీ నాకెందుకులే విషయాలన్నీ అని చెప్పి తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి కూడా మీరే ఊరు, మీరేం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ నడకని ప్రారంభించారనమాట. మళ్ళీ దారిలో ఒక చిన్న గ్రామం కనిపించింది. ఈ గ్రామం కనిపించిన తర్వాత ఆ భైరవుడు ఈ యొక్క బ్రాహ్మణుడితో ఏమంటాడు అంటే, ఈ ఊర్లో నాకు ఒక చిన్న సందేశం పంపించాల్సిన పని ఉంది కనుక నేను ఆ సందేశాన్ని పంపించి మళ్ళీ మీతో కలిసి నడుస్తాను కనుక మీరు నడుస్తూ వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడనమాట. మళ్ళీ ఈ వేద బ్రాహ్మణుడు సరేనని చెప్పి నడకని ప్రారంభిస్తాడు. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఊళ్ళో ప్రజలందరూ కూడా గుడ్నెలు బాదుకుంటూ పెద్ద పెద్దగా ఏడవడం, పరిగెడుతూ ఉంటారనమాట. ఇక ఆ వేద బ్రాహ్మణుడు చాలా తెలివైనవాడు. ఎందుకంటే ఎంతో గ్రంథాలను పఠించాడు కదా, ఎన్నో ఉపనిషత్తుల సారాంశాలను కూడా చదివాడు కదా. ఇక ఈ యొక్క భైరవుడు ఏ ఊరిలోకైతే వెళ్తున్నాడో ఆ ఊరిలో ఏదో ఒక నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను వెళ్ళిన సందేశం పంపిస్తానని చెప్పిన ఊళ్ళో కూడా ఒక 5గురు అగ్నిలో పడి చనిపోయారు అనే వార్త అయితే ఊరంతా కూడా ఉప్పుమంటుందన్నమాట. ఇక ఆ బ్రాహ్మణుడికి అనుమానం వస్తుంది. ఈ భైరవుడు ఏ ఊర్లోకి అయితే వెళ్తున్నాడో ఆ ఊర్లో ప్రాణహాని కలుగుతుంది కనుక ఈ భైరవుడితో నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకొని తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి నడకను ప్రారంభిస్తారు. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ భైరవుడు మళ్ళీ అంటాడు, నాకు ఈ పక్కన బజార్లో ఒక చిన్న పని ఉంది, ఆ పనిని చూసుకొని నేను మళ్ళీ మీతో వచ్చి కలుస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తాడు. ఇక అతడు వెళ్ళిన 5 నిమిషాలకి అక్కడ ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి వార్త వస్తుందన్నమాట. అది వేద బ్రాహ్మణుడికి తెలుస్తుంది. ఇక ఈ ముసుగులో గుద్దులాట అంతా దీనికి అసలు విషయం ఏంటో భైరవుణ్ణి అడిగి తెలుసుకుందాం అని చెప్పి మళ్ళీ ఇక అతను వచ్చి కలిసిన తర్వాత అసలు మీరెవరు, మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ ఆ ఊరిలో ప్రాణ నష్టం జరుగుతుంది, మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీ వల్లే అటువంటి ప్రాణ నష్టం జరుగుతుందా, ఎందుకు అలా పక్క ఊరికి వెళ్ళి వస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అడగడం మొదలు పెడతాడు. ఇన్ని వేద బ్రాహ్మణులు ఇన్ని వేదాలు చదివారు కదా, ఇన్ని ఉపనిషత్తులు తెలుసుకున్నారు కదా, నా పేరును బట్టి నేను ఎవరో మీరు చెప్పలేరా అని చెప్పి అనగానే ఆ మాట అనగానే వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఒక చిన్న అనుమానం వచ్చి ఆ అనుమానం నిజమా కాదా అని చెప్పి వెంటనే అతన్ని అడుగుతాడు. మీరు యముడా అని చెప్పి అడుగుతాడు. అంటే నువ్వు సరిగ్గా తెలుసుకున్నావు, నేను యముడిని, ఎక్కడ ఎవరికైతే ఆయుష్ ముగుస్తుందో వారి యొక్క ప్రాణాలను తీసుకొని వెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్తాడు. అంటే మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళారో అక్కడ వాళ్ళ ప్రాణాలను పోయింది మీ కారణంగానేనా అడుగుతాడు. అవును, వారి యొక్క సమయం ముగిసిపోయింది కనుకనే వారి యొక్క ప్రాణాలను నేను తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అంతేకాకుండా మీరు నిజంగా ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు అడుగుతాడు, మీరు నిజంగా ఎముడైతే కనుక నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, నేను ఇక్కడ ప్రయాణం ఎందుకు చేస్తున్నాను, ఎవరిని కలవడానికి వెళ్తున్నాను ఇది చెప్పండి అని చెప్పి ఒక పరీక్ష పెడతాడనమాట. అప్పుడు నీ యొక్క ప్రాణ స్నేహితుని కలవడానికి మీరు వెళ్తున్నారు, కానీ మీకు తెలియని విషయాన్ని చెప్తే నిజంగా మీరు ఇప్పుడు షాక్ అవుతారు అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏంటో చెప్పండి స్వామి అని చెప్పి అంటాడు. మీరిప్పుడు ఎవరినైతే కలవడానికి వెళ్తున్నారో నీ యొక్క ప్రాణ స్నేహితుడు, అతన్ని మీరు కలిసిన వెంటనే అతడు ప్రాణాలను వదిలేస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఏంటి మీరు మాట్లాడుతున్నది, నేను అతన్ని చూడ్డానికి వెళ్తున్నాను, అతని ప్రాణాలను తీయడానికి కాదు, నా కారణంగా అతని యొక్క ప్రాణాలు ఎందుకు కోల్పోతాడు, మీరేం మాట్లాడుతున్నారు అసలు అని చెప్పి చెప్పగా, అవును నేను చెప్తున్నది వాస్తవమే, నేను యముడను, నేను ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా తీస్తానో నాకు తెలుసు కదా, మీ యొక్క ప్రాణ స్నేహితుడి ప్రాణాలను మీ యొక్క కలయికతోటే ముగుస్తాయి అని చెప్పిన వెంటనే
ఇక ఈ ఈ బ్రాహ్మణుడు ఆలోచించుకుంటాడు, అసలు నేను నా స్నేహితుడిని ఇప్పుడు ఉంటే అతని యొక్క ప్రాణాలు పోవు కదా అని చెప్పేసి ఆలోచించుకొని వెంటనే వెనుతిరుగు ప్రయాణం మొదలు పెడతాడనమాట. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక ఏం జరుగుతుందంటే, అతని యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ యొక్క మూగవాడు చెవిటివాడైన ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను అంటే చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి రాబోతాడు. ఒక్కసారి బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూస్తే అతని స్నేహితుడు రూపుతూ ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ తన వద్దకు రావడాన్ని గమనిస్తాడు. వామ్మో, నా యొక్క స్నేహితుడు నన్ను కనుక ఇప్పుడు కలిశాడు అంటే అతడి ప్రాణాలు పోతాయి, నేను ఇంకా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, నా స్నేహితుడు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవకూడదు అని చెప్పి నిర్ణయించుకొని అతను ఇంకా వేగంగా నడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. అతడు ఎంత వేగంగా వెళ్తాడో అతడి స్నేహితుడు అంతకన్నా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఎలాగైనా కానీ ఆ యొక్క మూగవాడు అతని స్నేహితుడి దగ్గరికి వస్తాడు. ఇక ఇతను కూడా వెనక్కి తిరిగి తన యొక్క ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుంచి కలుసుకొని స్నేహితుడు ఒక్కసారిగా ఎదురుపడేసరికి సంతోషం ఆపుకోలేక ఒక్కసారిగా అతన్ని వాటేసుకుంటాడనమాట. అలా వాటేసుకున్న తర్వాత ఒక్క సెకండ్లో అతని ప్రాణం అనేది ఆగిపోతుంది. ఎందుకు ఇలా జరిగిందో అతనికి అర్థం కాలేదు. వెంటనే ఆ భైరవుడు అతని దగ్గరికి వచ్చాడంట. యముడు అతని దగ్గరికి వచ్చాడు. ఏంటి ఆశ్చర్యపోతున్నావా, నేను చెప్పింది నిజమే అయింది చూసావు కదా అని చెప్పి అంటాడు. అవును, మీరు చెప్పింది నిజమే అయింది, కానీ ఇది ఎలా సాధ్యం? అతను నన్ను కలిశాడు అంతే కదా, దానికి అతని ప్రాణాలు పోవడానికి సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అతని వయసు చాలా పెద్దది, అంతేకాకుండా అతడు నడుచుకుంటూ రాకుండా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. దానివల్ల అతని గుండె వేగం అనేది పెరిగి అతను గుండె పోటుతో చనిపోయాడు అని చెప్పిన వెంటనే ఈ యొక్క వేద బ్రాహ్మణుడు అతడు నిజంగా కాలయముడే అని చెప్పి ఒక దృఢ సంకల్పం, ఒక స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు అంటారు కదా, అలా అతడు ఖచ్చితంగా యముడే అని చెప్పి ఫిక్స్ అవుతాడనమాట. ఇక తన శక్తి కొలది తన స్నేహితుడి యొక్క అంత్యక్రియలు చేసుకొని ఆ ఊరి నుంచి వెనుదిరుగు ప్రయాణం చేస్తూ ఉండగా కాలభైరవుడు మళ్ళీ అతన్ని వచ్చి కలుస్తాడంట. యముడు మళ్ళీ వచ్చి కలుస్తాడు. కలిసి నీ యొక్క ప్రాణ స్నేహితుడిని చనిపోయినందుకు నువ్వు చాలా విచారిస్తున్నావు కదా, అంటే ఎప్పుడు ఎవరి యొక్క రాత ఎలా రాసి పెట్టుంటుందో, ఎవరు భూమి మీద నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలని ఉంటుందో అది ఎప్పుడైనా సరే తప్పదు కదా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క యముడితో అంటాడు. అవును అనగా ఈ యొక్క బ్రాహ్మణుడు, మరి నేనెప్పుడు చనిపోతాను మీకు తెలిసే ఉంటుంది కదా, మరి నేనెప్పుడు చనిపోతాను అది నాకు చెప్పగలరా మీరు అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు ఎన్నో వేదాలు చదివారు కదా, మీ చావు గురించి మీరు తెలుసుకుంటే మీరు మనశ్శాంతిగా ఉండలేరు అనగా, ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ చావు అనేది తప్పదు కదా, అటువంటప్పుడు తెలుసుకుంటే తప్పేంటి, మీరే అన్నారు కదా నేను తెలివైన వాడిని అని చెప్పేసి, ఏం పర్వాలేదు చెప్పండి అని చెప్పి అడగగా, సరే నేను ఇవాల్టి రోజున అంటే మీకు ఈ రోజు నుంచి సరిగ్గా 6 నెలలకి అంటే 6 నెలల 6 రోజులకి మీరు చనిపోబోతున్నారు అనగా, అది కూడా పక్క రాజ్యంలో వేరే రాజ్యపు ప్రజలు మీకు ఉరిశిక్ష వేయబోతున్నాడు. ఆ ఉరిశిక్షను కూడా మీరు ఆనందంగా స్వీకరిస్తూ సంతోషంగా చనిపోతారు అని చెప్పగా, నేను పక్క రాజ్యపు యొక్క రాజు చేత ఉరిశిక్ష వేయించుకొని చనిపోతానా అన్న ఆ యొక్క మాటని మనసులో అనుకొని ఇక ఆ భైరవుడితోటి ఏమీ చెప్పలేక, ఎందుకంటే అతని యముడు, అతను ఏది చెప్తే అదే జరుగుతుంది కదా, సరే కనుక ఏం మాట్లాడకుండా తనతో ఎటువంటి పని లేదు కాబట్టి ఇక తను వచ్చిన పని కూడా ముగిసిపోయింది కాబట్టి వెనుతిరిగే ప్రయాణం చేస్తూ తన యొక్క వేదాలను, ఆ ఉపనిషత్తులను వీటన్నిటిని కూడా చదివి ఉన్నాడు కదా, ఎలాగైనా కానీ ఏదో ఒక పూజ చేసి తన యొక్క ప్రాణాలను కాపాడుకుందామని చెప్పి అనుకొని
ఆ యొక్క రాజ్యపు ప్రభు ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు బ్రాహ్మణుడు నివసించే రాజు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మంత్రులందరికీ ఆ రాజ్యపు ప్రభు అంటే ఆ రాజుకి ఇతడు కాలభైరవుని కలవడం, ఈ చావు గురించి చెప్పడం, అతడి స్నేహితుడు చనిపోవడం ఇదంతా కూడా చెప్పగా, ముందు నుంచి ఈ బ్రాహ్మణుడు రాజు చాలా మంచి స్నేహితులు అవ్వడం చేత ఆ యొక్క రాజు ఇతడికి మంచి బందోబస్తుని ఏర్పాటు చేసి ఒక వసతి గృహం ఇచ్చి, ఇవాల్టి రోజు నుంచి 6 నెలల వరకు మీరు ఈ వసతి గృహాన్ని దాటి బయటకి వెళ్ళవద్దు. మీకు ఏదైనా కావాలి అంటే మీ కింద ఈ సైనికులు ఉంటారు, వీరి చేత తప్పించుకొని తినండి. అంతేకాని ఇక మీరు పక్క రాజ్యానికి వెళ్ళకుండా ఉంటే మీకు ఎటువంటి ప్రాణహాని అనేది జరగదు. కనుక ఈ 6 నెలలు ఈ వసతి గృహంలోనే ఉండండి అని చెప్పి ఆ రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క బ్రాహ్మణుడికి ప్రత్యేకమైన విలువనివ్వండి అని చెప్పి అతన్ని ఒక వసతి గృహంలో ఉంచుతాడనమాట. అలా ఇంకా ఆ వసతి గృహంలోనే ఒక 6 నెలలు అనేది గడిచిపోతుంది. ఇక ఆ బ్రాహ్మణుడికి ఆ యముడు చెప్పిన రోజు అనేది రానే వచ్చింది. ఆ భయంతో నేను ఈరోజు ఎలాగైనా కానీ పెందలాడే నిద్రపోవాలి అని చెప్పి ఒక చక్కగా భోజనం చేసి పెందలాడే నిద్రపోతాడనమాట. ఎందుకంటే ఇక్కడ నిద్రపోయాను అంటే నేను ఇక ఈ ఒక్కరోజు ఒక రాత్రిని తప్పించుకున్నాను అంటే గనక ఖచ్చితంగా ఇక యముడు చెప్పిన రోజు ఏదైతే ఉందో అది పూర్తయిపోతుంది, నా చావు కూడా తప్పుతుంది అని చెప్పి నిర్ణయించుకొని ఇక చక్కగా వెంటనే నిద్రపోతాడనమాట. అతడికి తెలియని విషయం ఏంటి అంటే ఆ బ్రాహ్మణుడికి నిద్రలో నడిచే జబ్బు అనేది ఉంది. అది అతనికి కూడా తెలియదు. అది అతనికి కూడా తెలియకపోవడం వలన అది ఆ రాజ్యపు రాజుకు కూడా తెలియదు. ఇక అతడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తాడు అంటే నిద్రలో నుంచి లేచి ఆ రాజ్యంలో నుంచి ఆ యొక్క గుర్రాల శాలకు వెళ్తాడు. అక్కడ బాగా వేగంగా పరిగెత్తే గుర్రాన్ని ఎక్కుతాడు. గుర్రాన్ని ఎక్కి అతను అంతే స్పీడుగా అంటే అంతే వేగంగా ఆ పక్క రాజ్యపు రాజు దగ్గరికి వెళ్తాడు. పక్క రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆ నిద్రలోనే తెలియకుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్ధరాత్రి సమయం అవ్వడం చేత అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అక్కడ ఎవ్వరు కూడా అడ్డగించుకోరు. అతడు ఆ గుర్రాన్ని దిగి స్వయంగా నేరుగా ఆ పక్క రాజ్యంలో ఉండే రాజు గదికి వెళ్ళిపోతాడు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు అంటే మహారాజు మహారాణి ఇద్దరు కూడా ఇద్దరు నిద్రపోతూ కనబడుతూ ఉంటాడు. ఇతను తెలియకపోవడం వల్ల అతను ఆ రాణి పక్కకు వెళ్ళి పడుకుంటాడు. ఇక తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత ఆ రాజు ఆ రాణి పక్కన పడుకున్న ఆ వేద బ్రాహ్మణ్ణి చూసి చాలా మండిపడిపోతాడు. ఎవరు నువ్వు నా భార్య పక్కన వచ్చి పడుకున్నావు, నీకు వెంటనే నేను ఉరిశిక్ష విధిస్తాను అని చెప్పి అతన్ని బయటకి ఈడ్చుకొని వచ్చి అందరిలో సభలో ప్రవేశపెడతాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు మహాప్రభు, నాకు నిద్రలు నడిచే అలవాటు అయితే ఉందని కూడా నాకు తెలియదు, నీ యొక్క రాజ్యానికి నేను ఎలా వచ్చానో నాకు తెలియదు. సరే అయినా కానీ మీరు రాజ్యపు భటులు నన్ను లోపలికి ఎలా రానిచ్చారు అని చెప్పి అతడు ఏ రాజ్యపు వ్యక్తి ఆ రాజు దగ్గరికి వెళ్ళి నా సమస్య ఏంటో అడగండి అని చెప్పి జరిగినవన్నీ కూడా చెప్తాడు. సరే నువ్వు చెప్పింది నిజమైతే కనుక నేను నీకు ఈరోజు ఉరిశిక్ష వేయను, అదే అబద్ధమైతే కనుక నేను నీకు ఈరోజు ఉరిశిక్ష వేస్తాను అని చెప్పి ఆ పక్క రాజ్యపు రాజు కూడా చెప్తాడనమాట. ఇక సరేనని చెప్పి పక్క రాజ్యానికి అంటే ఆ యొక్క వేద బ్రాహ్మణుడు అసలు రాజ్యానికి ఆ యొక్క భటులను పంపించి నిజాలను తెలుసుకోమంటాడు. అప్పుడు అతను చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పి ఆ భటులు వచ్చి పక్క రాజ్యపు ఆ మహారాజుకి చెప్తారు. సరే బ్రాహ్మణుడా, నువ్వు చెప్పిందంతా కూడా నిజమే అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆ యముడు చెప్పినట్టుగా నీవు ఈరోజే చనిపోతావు అని చెప్పాడు. కానీ నేను ఏదైతే శిక్ష నీకు విధించానో ఆ శిక్షను నేను ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే నా రాజ్యంలో ప్రజలందరూ కూడా రాజు ఒక మాట ఇప్పుడు మరొక మాట తర్వాత చెప్తాడు అనే మాట రాకూడదు. కనుక ఈ యొక్క ప్రాణాలను నేను కాపాడుతాను, ఆ శిక్ష నేను విధిస్తాను అని చెప్పి ఆ యొక్క భటులకి ఏమని చెప్తాడు అంటే
ఒక పచ్చి తాడు తీసుకురండి, పచ్చి ఉరితాడును, బలహీనంగా ఉన్న ఉరితాడును తేండి. అది ఇతని మెడకు వేసి ఉరివేసిన వెంటనే అది బంధించకుండా తెగిపోతుంది. అప్పుడు నేను వేసిన శిక్ష అమలైనట్టుగా ఉంటుంది. అతని ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పగా ఆ భటులు వెళ్ళి పచ్చి తాడును, బలహీనమైన తాడును తీసుకొని వస్తారు. ఈ బ్రాహ్మణుడు కూడా చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఆ రాజ్యపు ప్రభువు కూడా అతని అర్థం చేసుకున్నాడు, అతని ప్రాణం తీయకుండా కాపాడబోతున్నాడు అని చెప్పి తెలుసుకొని చాలా సంతోషంగా ఆ యొక్క ఊరి దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. ఇక పచ్చి తాడుగా తన మెడకు ఉరికి వేయంగానే ఆ పచ్చి తాడు చేసే పని తను చేసి తెగిపోతుందంటే ఆ బ్రాహ్మణ్ణి చంపేసి అది తెగిపోతుందన్నమాట. అంటే ఆ యముడు ఏదైతే చెప్పాడో అది నిజం అవుతుంది. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. అంటే విధి రాతని తప్పించుకోవడం అనేది ఎవరి తరం కాదు అని చెప్పి ఆ యొక్క రాజ్యం కూడా తెలుసుకుంటారు. దీని ద్వారా అంటే ముఖ్యంగా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, బిడ్డ, ఈ కథ విన్నంత మాత్రాన నీ మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీది 100 ఏళ్ళ ఆయుష్ తల్లి. నేనే ఈ మాట చెప్తున్నాను అంటే నువ్వు చాలా ధైర్యంగా ఉండవచ్చు. ఇక కర్మఫలం ఏదైతే ఉంటుందో అంటే ఎవరు చేసిన కర్మకు వారు అనుభవించాలి అని చెప్పి నువ్వు వినే ఉంటావు కదా. అది ఏదైతే ఉంటుందో అది నువ్వు మంచి చేస్తే మంచే ఎదురవుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడే జరుగుతుంది. కనుక కర్మానుసారంగానే జరిగేదే ఏదైనా కానీ తప్పకుండా నీకు నచ్చకపోయినా కానీ దాన్ని స్వీకరించాల్సిందే అని నిజం తెలుసుకోవాలి. కనుక ఎప్పుడు కూడా మంచి కర్మలే చేస్తూ ఆనందంగా ఉండు. నీ యొక్క మనస్తత్వాన్ని బట్టి నీది చాలా మంచి మనసు, ఎటువంటి కల్మషం లేని మనసు. నలుగురికి నువ్వు మంచి చేయాలని చెప్పి అనుకున్న నీకు మాత్రం చెడే ఎదురవుతుంది అని చెప్పి ప్రతి నిమిషం కూడా బాధపడుతూ ఆందోళన చెందుతున్నావు. అది కూడా నాకు తెలుసు. కనుక ఇకపై నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీవు మాత్రమే ఏదైనా చేసుకోవాలి, తెలుసుకోవాలి. నీ స్వార్థం గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి. ఎవరైతే నిన్ను ఎక్కిరిస్తూ ఎగతాళి చేస్తూ నిన్ను చులకనగా చూస్తున్నారో వారి గురించి నువ్వు ఎటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరమే లేదు అని గమనించుకో. కనుక నీ యొక్క మంచి కర్మల వల్ల నీ శుభం అనే ఫలితాలు అనేటివి రాబోతున్నాయి. నువ్వు ఎదురు చూస్తున్న ఆసక్తికరమైన విషయాలనేటివి నీ జీవితంలో జరగబోతున్నాయి. వాటిని నువ్వు స్వీకరించడానికి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కనుక ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను, దేని గురించి ఆలోచించకుండా ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే ప్రతి క్షణం కూడా నీ జీవితంలో ఎన్నో ఆనందాలను చూస్తావు అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరికొంతమంది సాయిబాబా పిలుపు ఛానల్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి ఎవరి కర్మకు వారు అనుభవించాలని చెప్పేసి బాబాగారు చెప్తుంటారండి. ఏదైతే ఉంటుందో అది నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఎదురవుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడే జరుగుతుంది. కనుక కర్మానుసారంగా జరిగేది ఏదైనా కానీ తప్పకుండా నీకు నచ్చకపోయినా కానీ దాన్ని స్వీకరించాల్సిందే అని చెప్పి నిజం తెలుసుకోవాలి. కనుక ఎప్పుడు కూడా మంచి కర్మలే చేస్తూ ఆనందంగా ఉండు. నీ యొక్క మనస్తత్వాన్ని బట్టి నీది చాలా మంచి హృదయం అని చెప్పేసి చాలా బాగా మనకైతే బాబాగారు చెప్తున్నారండి. నలుగురికి మంచి చేయాలనుకున్నా నీకు మాత్రం చెడే ఎదురవుతుంది అని చెప్పి ప్రతి నిమిషం కూడా బాధపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నావు. అది కూడా నాకు తెలుసు. కనుక ఇకపై నువ్వు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయంలో కూడా నీవు మాత్రమే నీవు చూసుకోవాలి, తెలుసుకోవాలి. నీ స్వార్థం గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు.
ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.